కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కూటమి సర్కారు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థలో ఉన్న స్కూలు భవనాల్లోనే విద్యార్థులు భయంగా గడుపుతూ చదువుతున్నారు. విద్యా వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనటానికి శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన సంఘటనే నిదర్శనం. తరగతి గదిలో పైకప్పు పెచ్చులూడి పడటంతో 8వ తరగతి విద్యార్థి రోహిత్ తలకు తీవ్ర గాయమైంది. రోహిత్ పరీక్ష రాస్తుండగా తలపై పెచ్చులు పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. మరో విద్యార్థికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థి రోహిత్ ను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, పరీక్షలు అంటే విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా పెచ్చులు ఊడిపడటంతో ఒక విద్యార్థికి తీవ్ర గాయమైంది. మరోవైపున మిగతా విద్యార్థులు భయంతో పరుగు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లో చోటు చేసుకుంది. ఎందుకంటే నలుగురు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. నలుగురు మండల కేంద్రంలోని వ్యక్తి హై స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా విద్యార్థులు అంతా క్లాస్ లో ఉన్నారు. క్లాసు నేపథ్యంలో పరీక్షలు రాస్తున్నారు. అయితే శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదిలో అదే కంటిన్యూ చేస్తుండడంతో ఒకసారిగా పెచ్చులూడి ఆ విద్యార్థులపై పడ్డాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ అని 8వ క్లాస్ విద్యార్థి, ఆ అబ్బాయికి తలపైన గాయం కావడంతో ఆయన హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరోవైపున రోహిత్ పక్కనే ఉన్న మరో ఇద్దరు కూడా స్వల్ప గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా పెచ్చులూడే నేపథ్యంలో విద్యార్థులు బయటకు రావడము, అదేవిధంగా ఆ గదికి ఆ విద్యార్థులు కూడా తాళం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అయితే నాడు నేడు గతంలో చూస్తాం మనం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ అన్ని కార్పొరేట్ స్కూల్స్ గా తయారైన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మిగిలిన స్కూళ్ళను ఆ విధంగా తయారు చేసిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. శిథిలావస్థ చేరుకున్న ప్రభుత్వ పాఠశాల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరింతగా అక్కడ సౌకర్యాలు లేవన్న విషయం పూర్తి స్థాయిలో స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ. ఏమో మళ్ళీ సార్ అంత లేని చేయగానే